నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ వివేకాను చంపింది జగనే అంటూ ఒప్పుకున్న వైసీపీ. మరి వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పటి నుంచి వైసీపీ చెప్తున్నటువంటి మాటలు ఏమిటి? మొదట వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు వాళ్ళ సాక్షి పత్రికలో మరి చంద్రబాబు నాయుడు గారి హత్య చేయించారు అని చెప్పి ఆయన చేతిలో ఇంత పెద్ద కత్తి పెట్టి ఆ కత్తి నుంచి ఒక్కొక్క బొట్టు నెత్తురు ఏదైతే కనుక కారుతున్నట్లుగా పెద్ద పోస్టర్ ఒకటి వేసి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య పైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అబ్బాయి సిబిఐ ఎంక్వైరీ మాకు అక్కర్లేదు, మా ప్రభుత్వం ఉంది, మేమే విచారణ చేసుకుంటాము అని చెప్పి ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక ఆ సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తు పైన అనుమానం వచ్చినటువంటి సునీతారెడ్డి గారు మరి తన తండ్రి చావు కారణాలు ఏమిటి అనే కనుగొనడానికి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి ఆవిడ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ వెంటనే ఏం చేశారు? కొత్త ప్రచారాలు తెరపైకి తెచ్చారు. అబ్బెబ్బే ఇదంతా కాదు, నారాసుర రక్త చరిత్ర అనేటువంటి అంశం మరుగున పడిపోయింది. అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేయించింది ఆయన కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆస్తి తగాదాలతోటి ఆస్తుల కోసం అని చెప్పి తండ్రిని హత్య చేయించారన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి లేదు బెంగళూరులో ఏదో ల్యాండ్ సెటిల్మెంటు, దానికి సంబంధించి ఈయన అప్పులు చేశాడు, ఆ అప్పులు కట్టట్లేదు కాబట్టి ఆ అప్పు ఇచ్చిన వాళ్ళే ఆయన్ని హత్య చేశారు అన్నారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు వచ్చి ఈయన్ని చంపించారు అన్నారు. ఆ తర్వాత ఇంకొంతకాలానికి మళ్ళీ మాట మార్చి అబ్బే ఆయనకి రెండో పెళ్ళయింది, ఆయనకి రెండో భార్య ఉంది, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, కాబట్టి ఆస్తులు ఎక్కడ మళ్ళీ పంచాల్సి వస్తుందో అని చెప్పి మళ్ళీ సునీతారెడ్డి గారు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారే హత్య చేయించారు, అంటే కూతురు అల్లుడే ఆ హత్య చేశారు అని చెప్పి మళ్ళీ అదో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ రకంగా మొదటి నుంచి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య పైన అనేక మాటలు మార్చుకుంటూ వచ్చారు. కాకపోతే ఈ రోజున మాత్రం వైఎస్ వివేకానందరెడ్డిని చంపింది జగన్మోహన్ రెడ్డే అని చెప్పి ఒప్పుకోకనే వైసీపీ ఒప్పుకుంది. అదే రకంగా అంటే మరి ఈ రోజున వైసీపీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎస్, నిజంగానే వీళ్ళు చెప్పిన నారాసుర రక్త చరిత్ర కాదు, వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపింది జగనాసురుడే అని వైసీపీ వాళ్ళే ఒప్పుకున్నారు. ఒక్కసారి ఆ పోస్టర్ చూద్దాం. ఇదే ఆ పోస్టర్. ఆ పోస్టర్లో కూడా ఏం రాశారు? హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే అని చెప్పి ఇదిగో ఆయన చేతిలో కత్తిని పెట్టారు. ఆ కత్తిని పెట్టి కిందన ఈ ఫోటోలన్నీ పెట్టుకుంటూ వచ్చారు. ఏమిటి దీని సారాంశం? ఒకసారి చూడండి. బాబు కెరీర్ మొత్తం హత్య రాజకీయాలే అని చెప్పి ఇంకొన్ని రాసుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగ శక్తిగా ఎదిగిన బాబు, మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం, వంగవీటి రంగా, పింగళి దశరథరాం హత్యల్లోనూ బాబు పాత్ర, బాబు హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య, హంతకులకు హైదరాబాదులో షెల్టర్ అని చెప్పి రాసుకొచ్చారు. ఇందులో కొంత విడ్డూరంగాను వింతగాను అనిపించేటువంటి అంశం ఏమిటి అంటే మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం అని చెప్పి ఈరోజు రాశారు కదా. వంగవీటి రంగా, పింగళి దశరథరాం హత్యల్లోనూ బాబు పాత్ర అని రాశారు. ఇవే హత్యల్ని ఆ రోజున ఎన్టీ రామారావు గారికి కూడా అంటగట్టారు. ఆయనకు కూడా ఆపాదించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి, అప్పటి కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే రాజకీయంగా మనం నేరుగా ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తారు? ఇలాంటివన్నీ కూడా అంటగడతారు. ఈ బురద తీసుకొచ్చి వాళ్ళని నెత్తించల్లితే, వాళ్ళ మీద చల్లితే వాళ్ళు కడుక్కునే పనిలో పడతారు. ఈలోపు మనం ప్రజల్ని నమ్మించేయచ్చులే అని చెప్పి ఇవే హత్యలు, ఇవే చావుల్ని, హత్యలు కూడా కాదు, మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి, వంగవీటి రంగా, పింగళి దశరథరాం వీళ్ళ మృతుల్ని కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారికి అంటగట్టారు. ఇప్పుడు తీసుకొచ్చి వాటిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అంటగడతా ఉన్నారు. అసలు వీళ్ళ నేపథ్యాలు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అనేది కూడా ఒకసారి చర్చించుకుంటే మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి అని చెప్పి అన్నారు, దాని వెనక బాబు హస్తం అన్నారు. ఎవరి మల్లెల బాబ్జీ? ఆయన నేపథ్యం ఏమిటి? ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి టైంలో ఆయన పైన హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తిగా మల్లెల బాబ్జీ అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలి అని అంటే ఒక్కసారి రివైండ్ చేసుకున్నా, లేదు ఆ తరం వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటే వివరాలు వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఎన్టీ రామారావు గారి పైన హత్యాయత్నం చేశారు మల్లెల బాబ్జీ అనేటువంటి వ్యక్తి. ఆ సమయంలో ఎన్టీఆర్ గారి వేలేదో కూడా కట్ అయింది అని చెప్పేసి చెప్తారు. అయితే ఆ టైంలో ఆయన పైన కేసులు పెట్టారా ఏంటి అంత లోతుగా వెళ్ళనవసరం లేదు. కానీ మల్లెల బాబ్జీ అనగానే గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారి పైన చేసినటువంటి హత్యాయత్నం. ఆ తర్వాత కొన్నేళ్లకి ఆయన చనిపోయారు.
అయితే మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం, ఆ రోజునేమో ఎన్టీ రామారావు గారి హస్తం అని చెప్పి రాశారు. ఈ రోజున ఎన్టీ రామారావు గారు లేరు కదా, ఆయన భౌతికంగా లేరు, ఆయన రాజకీయాల్లో లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీదకి అది నెట్టేస్తే సరిపోతుంది అని చెప్పి ఎంత నీచపు ఆలోచన చూడండి. ఇక వంగవీటి రంగా, పింగళి దశరథరామ్, వీళ్ళిద్దరిది కూడా వేరువేరుగా చెప్పుకోవాలి. వంగవీటి రంగా గారి హత్య, దీనిపైన ఎన్నున్నాయి ప్రచారాలు. అసలు ముఖ్యంగా ఆ జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఈ రోజున వంగవీటి రంగా గారి కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నారు. వంగవీటి రంగా హత్య జరిగినటువంటి సమయంలో ఏం జరిగింది? అయ్యప్ప స్వామి మాల వేసుకుని వచ్చి మరి ఆయన్ని హత్య చేశారు. మరి ఆయన హత్య జరిగేటువంటి సమయంలో కడప బాంబులు పేలినాయనేటువంటి ప్రచారాలు లేవా? ఎక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా వంగవీటి రంగా గారు అడ్డం పడతారు అనేటువంటి ఆ కారణాలతోటి రంగా గారిని హత్య చేయించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వంగవీటి రంగా గారి హత్య సమయంలో కడప బాంబులు పేలినాయి అనేటువంటి మాట వాస్తవం కాదా? ఈ మాటని ఆ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్పరా? వంగవీటి రంగా గారికిను దేవినేని నెహ్రూ కుటుంబానికి, ఆ రెండు కుటుంబాలకి వాళ్ళిద్దరికి మధ్యన రాజకీయ వైరం ఉండేది. అందుకే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు చూస్తే రంగా గారు టీడీపీలో ఉంటే నెహ్రూ గారు కాంగ్రెస్లో ఉంటాం, లేదు నెహ్రూ గారు ఇటు వస్తే ఆయన అటు వెళ్ళడం, ఈ రకంగా రాజకీయ వైరం అనేటువంటిది అనేక సందర్భాల్లో బయటపడినాయి. వంగవీటి రంగా గారు ఎదుగుతున్నటువంటి సమయంలో ఎక్కడ తన ముఖ్యమంత్రి పదవికి ఆయన అడ్డం వస్తాడో అనేటువంటి భయంతో రాజశేఖర్ రెడ్డి ఏదైతే గనక వంగవీటి రంగా గారిని హత్య చేయించారు. అయ్యప్ప స్వామి మాల వేసుకుని వచ్చి మరీ రంగా గారిని హత్య చేసింది కడప రౌడీలే అని చెప్పి ప్రచారాలు లేవా? అందులో వాస్తవం లేదా? కానీ దాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలి అని చెప్పేసి చూస్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాత్రే ఉన్నట్లయితే ఈ రోజున వంగవీటి రంగా గారి కుటుంబ సభ్యులు, ఆయన కుమారుడు వంగవీటి రాధా గారు ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇకపోతే పింగళి దశరథరామ్. పింగళి దశరథరామ్ అంటే ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. ఆ రోజుల్లోనే ఎన్కౌంటర్ అనేటువంటి పత్రిక పెట్టి ఆ పత్రికలో ఆయన చాలామంది పైన వార్తలు రాశారు. అవి కూడా చాలా ఘాటైనటువంటి వార్తలు, ఒక్కొక్కళ్ళని ఘాటుగానే విమర్శిస్తూ వాళ్ళు చేసినటువంటి ప్రతి తప్పుడు కార్యక్రమాన్ని కూడా ఎండగట్టే విధంగా ఆయనకు వార్తలు రాసుకుంటూ వచ్చారు. తద్వారా ఆయన చాలామంది శత్రువుల్ని పెంచుకుంటూ పోయారు. ఆయనకు ఉన్నటువంటి శత్రువుల్లో ఎవరు ఏ రకంగా ఆయన్ని ఎందుకు మరి ఈ రకంగా హతమార్చారు అనేటువంటిది ఇప్పటికీ ఒక మిస్టరీ. చాలామందికి తెలియదు. ఆ తరంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు కావచ్చు, లేదంటే ఆ తరం రాజకీయ నాయకులు వాళ్ళకి తెలుసుంటుంది. కానీ పింగళి దశరథరామ్ గారు అంటే ఎన్కౌంటర్ అనేటువంటి ఆ పత్రిక గుర్తుంటుంది. ఆ పత్రిక ద్వారా ఆయన రాజకీయ నాయకుల్ని ఏ రకంగా ఘాటుగా ఎండగట్టారు, ఆయన ఎలాంటి వార్తలు రాసుకుంటూ వచ్చారు. మరి చాలామంది పైన ఆయన నెగిటివ్ వార్తలు కూడా రాసుకుంటూ వచ్చారు. ఆ నెగిటివ్ వార్తలు రాయడం వల్లే శత్రువుల్ని పెంచుకుంటూ పోయారు. మరి ఆ శత్రువుల్లోంచి ఎవరు ఏ రకంగా ఆయన్ని ఈ హత్య చేశారు, ఆయన్ని భౌతికంగా లేకుండా చేశారు అనేటువంటి అంశాలు ఇప్పుడు ఎవరికి తెలియదు. కానీ ఆ అంశాన్ని తీసుకొచ్చి ఆ హత్యల్లోనూ బాబు పాత్రే అని చెప్పేసి రాసుకుని వస్తారు. ఇకపోతే బాబు హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య. అబ్బా, రాజారెడ్డి అనగానే ఈయనో సంఘ సంస్కర్త, ఈయనో స్వతంత్ర సమరయోధుడు. మరి వైఎస్ రాజారెడ్డి హత్య కూడా బాబు హయాంలోనే జరిగింది అని చెప్పేసి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఎవరి రాజారెడ్డి? మీ తాత, అంతే కదా. దేశానికో రాష్ట్రానికో ఒక్క అణా పైసా పనికొచ్చినటువంటి వ్యక్తి. ఏం చేశాడు? కడప జిల్లాలో ఏ రకంగా అక్కడున్నటువంటి మైన్స్ దోపిడీ చేశాడు, ఏ రకంగా హత్యా రాజకీయాలు చేశాడు, తెన్నింటి వాసాలు ఎలా లెక్కబెట్టాడు. అయ్యా నాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసని ఓ వ్యక్తి దగ్గరికి వెళ్తే చేరదీసినటువంటి వ్యక్తికే వెన్నుపోటు పొడిచి ఓ రాజ్యాంగ శక్తిగా, ఓ రాజకీయ శక్తిగా ఎలా ఎదిగాడు రాజారెడ్డి? ఏ రకంగా మైన్స్ దోపిడీ చేశాడు ఆయన? మరి ఎంతమందిని ఏ రకంగా హత్యా రాజకీయాలు చేయడానికి హతమారిస్తే శత్రువులు పుట్టుకొచ్చారు. ఆ శత్రుశేషం ఆయన్ని హతమార్చింది. సరే, చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఎక్కడ కించపరచడం, అవమానించడం నా ఉద్దేశం కాదు. కానీ ఏదో పెద్ద సంఘ సంస్కర్తలాగా, ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా, దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తిలాగా బాబు హయాంలోనే రాజారెడ్డి హత్య అంటే ఆయన చేసిన పాపాలే ఆయన సావుకు కారణమైనాయి. ఈ మాట కడప జిల్లాలో పులివెందుల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ రకంగా మొత్తం వీటన్నిటినీ కూడా, ఈ అబద్ధాలన్నింటినీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలని ఆ రోజున ఎన్టీ రామారావు గారికి అంటగట్టేటువంటి కుట్ర చేశారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లేరు కాబట్టి మళ్ళీ ఇవే అంశాలన్నీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలి అని చెప్పి. సరే, ఇక్కడ నేను ఒకటే ఒక మాట అడుగుతున్నా.
ఇన్ని రాశారు కదా. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం అని రాశారు. వంగవీటి రంగా పింగళి దశరథరామ్ అని చెప్పి వాళ్ళ హత్యల్లోనూ బాబు పాత్ర అని చెప్పి రాశారు. ఇక బాబు హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య అని చెప్పి రాశారు. ఇవన్నీ రాసిన వాళ్ళు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లేదా వైఎస్ వివేకానందరెడ్డి హత్యలోనూ బాబు పాత్ర అని రాయాలి కదా. ఆ రోజున రాశారు కదా, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఇంతకంటే పెద్ద కత్తి పెట్టి ఆ రోజున నెత్తురు చుక్కలు వేసి మరీ రాశారు కదా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి. మరి ఈ రోజున ఇందులో నారాసుర రక్త చరిత్ర అని ఎందుకు రాయలేదు? వివేకా హత్యలో బాబు పాత్ర అని ఎందుకు రాయలేదు? రాసుండాలి కదా. అంటే ఇది రాయలేదు అంటే వివేకానందరెడ్డి గారిని చంపింది జగన్మోహన్ రెడ్డి అని ఒప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీరు చూడండి, వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరాడు. ఆ తర్వాత వద్దన్నాడు అనుకోండి. సునీతారెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి కోరిన సిబిఐ మరి దర్యాప్తులో ఎవరి పేరు రాసింది? ఎవరు నిందితులు అని చెప్పి పేర్కొంది? జగన్మోహన్ రెడ్డి కోరిన సిబిఐ చెప్పింది కదా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తులే. ఎవరున్నారండి ఆ హత్య కేసుల్లో నిందితులుగా? A1 నుంచి A8గా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, వీళ్ళంతా కూడా ఎవరు? జగన్ బ్యాచే కదా. చనిపోయినటువంటి వ్యక్తులంతా కూడా ఎవరు? ఈ కేసులో కీలక నిందితులుగాను సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు అంతా జే గ్యాంగే కదా. మరి మీరు కోరిన సిబిఐఏ మీ వాళ్ళ పేర్లు పెట్టింది కదా. ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు పెట్టలేదే. బీటెక్ రవి గారి పేరో, ఆదినారాయణ రెడ్డి పేరో, చంద్రబాబు నాయుడు గారి పేరో చార్జ్ షీట్లలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి ఇలా మీ వాళ్ళ పేర్లే పెట్టింది తప్ప మీరు కోరిన సిబిఐ చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టలేదు, తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు పెట్టలేదు, బీటెక్ రవి గారి పేరో, ఆదినారాయణ రెడ్డి గారి పేరో పెట్టలేదు. అక్కడే స్పష్టమైపోయింది కదా వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసింది జగన్ అండ్ గ్యాంగ్. ఈ విషయం ఆ పులివెందుల్లో పసిబిడ్డని అడిగినా చెప్తాడు. రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. అయితే ఆ అర్థమైపోయినటువంటి అంశాన్ని ఈ రోజున వైసీపీ అధికారికంగా ఒప్పుకుంది. మరి ఈ పోస్టర్లో రాశారు కదా హత్యలు చేసేది, నిందలు వేసేది చంద్రబాబే అని. మరి నిజంగా ఈ మాట వాస్తవం అయితే మరి రాయాలిగా ఇక్కడ ఇంకో లైను. ఎందుకు రాయలేదు? రాయలేదు అని అంటే వివేకానందరెడ్డి గారిని హత్య చేసింది మీరే అని ఒప్పుకున్నట్లే కదా. ఇక్కడ మీరు రాశారే బాబు కెరీర్ మొత్తం హత్య రాజకీయాలే అని. బాబు కెరీర్ మొత్తం హత్య రాజకీయాలు కాదు, జగన్ బ్రతుకంతా కుట్రలు, కుతంత్రాలు, నీచపు బుద్ధితోటే నడుస్తూ ఉంది అని చెప్పి రాసుకోవాలి అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మండిపడతా ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల కోసం అవతల పాళ్లపైన బురద చల్లటం, వాళ్ళ బురద కడుక్కునే లోపు దీన్ని నిజం చేద్దామని చెప్పి పెద్ద ప్రచారాలు చేసేసి ప్రజల్ని నమ్మిద్దాం అని చెప్పి 2014 నుంచి 19 వరకు ఇవే చేసుకుంటూ వచ్చారు. ఆ రోజున అంటే నడిచింది. కానీ ఈ రోజున మీ నీచపు బతుకులు, మీ నీచపు పాలన చూసిన తర్వాత ప్రజలు మీరు చేసే ఇలాంటి నీచపు ప్రచారాల్ని నమ్మేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అని చెప్పి ఈ రోజున మరి వైసీపీ అధికారికంగా విడుదల చేసినటువంటి ఈ పోస్టర్ చూశాక రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్య వాదులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.